హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీ ట్రిక్స్కి సంబంధించిన ట్రిక్ నంబర్ 50 ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ అని ఈ విధంగా ఇస్తాడు. 3 సర్కిల్స్ ఒకచోటికి ఒకటి దగ్గరగా తెచ్చినప్పుడు ఆ సెంటర్లతో ఏర్పడే ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ మధ్యలో షేడ్ అయిన ఏరియా ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో ఇదంతా చాలా లెంతీ ప్రాసెస్. స్కూల్లో మనకు టెక్స్ట్ బుక్ లో కూడా ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో అలా వస్తుంది మనకి, ఏరియాస్ ఆఫ్ షేడెడ్ రీజన్స్ లో. దీనికి సంబంధించి ప్రాబ్లం చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కనుక్కోవాలి, తర్వాత వచ్చేసి వీటి మధ్య ఉండే షేడెడ్ ఏరియా కనుక్కోవాలి. సో అదంతా లెంతీ ప్రాసెస్ కాబట్టి దీనికి ఒక షార్ట్ కట్ ఉంది మనకు. ఆ షార్ట్ కట్ ఏంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ లో ఈ ఫార్మ్ అండ్ ఈక్వల్ ట్రయాంగిల్ లో మధ్యలో ఉండే రీజన్ ఏరియా ఎంత అని కనుక్కోవడానికి మనకు ఫార్ములా 2√3 - π ఇంటూ r²/2 డైరెక్ట్ ఫార్ములా. ఇది జనరల్ గా అయితే ఇది ఒక 7 మార్క్స్ క్వశ్చన్ లాగా లెంతీ ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్ గా మనం ఆన్సర్ వేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక షార్ట్ కట్ ట్రిక్, చాలా బాగా యూజ్ అవుతుంది లెంతీ క్వశ్చన్ షార్ట్ వేలో చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే సర్కిల్స్ యొక్క రేడియస్ ఇచ్చాడు అనుకోండి. సర్కిల్ యొక్క రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకోండి. ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే ఈ మధ్యలో ఉండే ఏరియాని కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ కనుక్కోవడానికి మనకు లెంతీ ప్రాసెస్ చేయకుండానే ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఆన్సర్ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటామంటే జనరల్ గా చేసే ప్రాసెస్ ఏమి ఇక్కడ. సో మనం చేసే ప్రాసెస్ ఏమంటే లెంతీ ప్రాసెస్ లో ముందు ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటాం. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా వేసుకుంటాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కు √3/4 అని, అందులోంచి 1, 2, 3 సెక్టార్స్, ఇక్కడ ఒక సెక్టార్, ఇక్కడ ఒక సెక్టార్, 3 సెక్టార్ల ఏరియా తీసేస్తాం. 3 సెక్టార్ల ఏరియా తీస్తే మనకు సెక్టార్ ఏరియా ఫార్ములా θ/360 లేదా x/360 ఇంటూ πr² వేసుకొని చేస్తాం. చాలా లెంతీ ప్రాసెస్ ఇదంతా కాకుండా మనం డైరెక్ట్ గా ఆన్సర్ వేయడానికి ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 2√3 - π ఇంటూ r²/2. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2√3 - π ఇంటూ ఆర్ వాల్యూ 7/2. 7² ఎంత అవుతుంది? 49/2. సో 49/2 ఇంటూ 2√3 - π. ఇంకా ఏమన్నా వాడు ఎగ్జామ్ లో ఆప్షన్స్ లో ఆన్సర్ ఇచ్చింటే పై వాల్యూ 22/7 వేసుకొని ఎల్సిఎం చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అది కూడా ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, 5 ఇవ్వకుండా వాల్యూ ఇచ్చాడు అనుకుంటే 2√3 - π వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ 22/7. సో దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే 7 2s are 14√3 - 22/7 అవుతుంది. క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు రిమైనింగ్ ఆన్సర్ వచ్చేస్తుంది 7 ఇంటూ 14√3 - 22 డివైడెడ్ బై 2. సో ఇది కూడా 2 కామన్ తీయచ్చు. 2తో క్యాన్సిల్ చేస్తే 2 టేబుల్తో చేస్తే 2 7s are 2 11s are, కింద 2 ఉండదు, ఇంకా 2 7s 2 11s పోతుంది. ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇంకా √3 వాల్యూ ఇస్తే ఎంతవరకు ఆప్షన్ ఆగిందనే దాన్ని బట్టి. సో ప్రాసెస్ అయితే తగ్గించేస్తాము. ఇలా షార్ట్ కట్ వేలో మనం డైరెక్ట్ గా 2 లైన్స్ లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. లెంతీ ప్రాసెస్ ను ఈజీ వేలో చేసుకోవడానికి ఇలా 3 సర్కిల్ ఒకదానికి ఒకటి దగ్గరగా, జనరల్ గా ఈ సర్కిల్ ఏమంటారంటే స్ట్రైకర్స్ ఆర్ కాయిన్స్ అని ఇస్తుంటాడు. క్యారమ్ బోర్డుకు సంబంధించిన 3 కాయిన్స్ ను దగ్గరగా తెచ్చినప్పుడు వాటి మధ్యలో ఏర్పడే ఏరియాను కనుక్కోమంటుంటాడు. ఈ 3 సెంటర్లను కలిపితే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతే ఈ మధ్యలో ఉండే ఏరియా ఎంత అన్నప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియాలో నుంచి 3 సెక్టార్ల ఏరియా తీస్తే వస్తుంది. అదంతా చేసిన తర్వాత వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏదంటే 2√3 - π ఇంటూ r²/2. ఈ ఫార్ములాలో వాడు ఇచ్చిన సర్కిల్ రేడియస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇంకొన్ని ఇటువంటి వీడియోస్ మీరు చూడడం కోసం మా ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి షార్ట్ కట్ ట్రిక్స్ ఇంకా మీకోసం చేస్తూ ఉంటాను.